నమస్కారం కృష్ణారావు గారు. అవేర్ టాక్స్కి పునఃస్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఇంకా రాజకీయాలు వేడెందుకుంటున్నాయి. ఒక కరెక్ట్గా 1 వీక్ నెక్స్ట్ ట్యూస్డేకి ఇక్కడ 13th మే ఎలక్షన్స్ ఆంధ్ర, తెలంగాణ అట్లాగే మిగిలిన ప్రదేశాల్లో కూడా అవుతూనే ఉంటాయి. సో ఈ ఎలక్షన్స్ వాతావరణంలో మనం ఇదివరకు ఆల్రెడీ మన ఛానల్ ద్వారా కూడా మాట్లాడుకున్నాము. ముఖ్యంగా అంటే ఈ ఆఫీసర్స్ యొక్క నిబద్ధత, దీని గురించి మరి అది అపోజిషన్ పార్టీస్ స్ట్రాటజీయా లేకపోతే ఎలక్షన్ కమిషన్ ముందుగా వీటి గురించి జాగ్రత్త తీసుకుపోవడం అర్థం కాదు. నిన్న సాయంత్రానికి చూస్తే అపోజిషన్ పార్టీస్ అంటే ఇంకొక 1 వీక్ 10 డేస్ ఉందనే టైంలో అపోజిషన్ పార్టీస్ వాళ్ళు ఈ రాజేంద్రనాథ్ రెడ్డి ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి చాలా ప్రోగా ఉన్నారు, అందువలన మీరు ఆయన మార్చాలి అని ఇమీడియట్గా చెప్పగానే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దానికి స్పందించి ఒక 8 రోజుల ముందర ఆయన్ని మార్చాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి విన్నవించడం, ఆయనని రిలీవ్ చేయడం. అలాగే ఈరోజు ఉన్న ప్యానెల్లో హోమ్ సెక్రటరీగా ఉన్నటువంటి గుప్తా గారిని డీజీపీగా చేయడం. అసలు ఒకటి అర్థం కానిది ఏంటంటే, ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ టైంలో ఎలక్షన్ కమిషన్ సుయో మోటో ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి అపోజిషన్ పార్టీస్ని సమన్వయపరిచి వీళ్ళ మీద ఏమైనా అభియోగాలు ఉన్నాయా, వీళ్ళు ఫేవరబుల్గా ఉన్నారా, అన్ఫేవరబుల్గా ఉన్నారా అనేటువంటి విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించి చేస్తే ఏమవుతుందంటే ఇది ఒక పెద్ద గేమ్ అయిపోయింది బిట్వీన్ రూలింగ్ పార్టీస్ అండ్ అపోజిషన్ పార్టీస్. ఇట్లా ఏమవుతుంది, కరెక్ట్గా చేసి స్వచ్ఛంగా ఉండి పనిచేసిన ఆఫీసర్లను కూడా ఒక్కొక్కసారి మార్చాల్సి వస్తుంది. దీనివల్ల ఏంటంటే నిశ్చర్యం అనేది అధికారుల్లో ఉంటుంది. సో ఈ ఎలక్షన్ కమిషను అపోజిషన్ పార్టీసు యొక్క కంప్లైంట్ వలన ఈ ఆఫీసర్స్ని లేకపోతే డీజీపీ లెవెలే కాదు డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళందరూ కూడా చాలా మాత్రం అన్నీ జరుగుతూ ఉంటుంది. వాళ్ళని ఎలక్షన్లకు దూరంగా పెట్టడం జరుగుతూ ఉంది. ఇది ఈ ఎలక్షన్సే కాదు, అంత ముందర ఎలక్షన్స్లో కూడా మామూలుగా మనము చీఫ్ సెక్రటరీని ఆంధ్రప్రదేశ్లో కూడా మార్చడం మనం చూసాము. ఏదో పునీతే గారిని తీసేసి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని చీఫ్ సెక్రటరీ చేయడం. ఇవన్నీ ఏమిటంటే ఈ జరుగుబాట్లు అనేది ఎంతవరకు సమంజసము, దీని మీద ఒక పాలసీ అనేది కనుక లేకపోతే రాబోయే రోజుల్లో, ఎందుకంటే రాజకీయాలు రోజు రోజుకి దిగజారుతనం ఎక్కువైపోతుంది. సో దీని మీద యొక్క ఏ విధమైన మార్పులు తీసుకొస్తే బాగుంటుంది అని మీ యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. ఒకటి, అపోజిషన్ పార్టీ కంప్లైంట్ చేయాల్సినంత మాత్రాన మార్పు జరుగుంటుంది. వాళ్ళు ఇండిపెండెంట్గా అసెస్ చేసుకొని మారుస్తారు. సో ఇప్పుడు వాళ్ళకు ఎలక్షన్ అబ్జర్వర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, మిగిలిన వాళ్ళ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని స్పెసిఫిక్ ఇష్యూస్ ఏమైనా వీళ్ళు రైస్ చేసి ఉంటే వాటిని ఎగ్జామిన్ చేసి ఆ పైన వ్యూ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అపోజిషన్ పార్టీ ఊరికి ఒక కంప్లైంట్ చేయంగానే ఒక ఆఫీసును మారుస్తారనేది సరైన విధానం కాకపోవచ్చు. బట్ నా పాయింట్ స్లైట్లీ డిఫరెంట్. ఇప్పుడు లాస్ట్ టైము ఎలక్షన్ టైంలో కూడా మిడిల్ ఆఫ్ ది ఎలక్షన్ టైంలో ఇద్దరిని మార్చారు, సిఎస్ను మార్చారు, డీజీపీని మార్చారు. ఈ తర్వాత డీజీపీని మార్చారు, మరి సిఎస్ను మారుస్తారో లేదో తెలియదు. ఆల్మోస్ట్ ఆల్ ఎలక్షన్ దగ్గర పడుతుంటున్నప్పుడు ఇటువంటి ఇది చేసే బదులు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంటేషన్ వచ్చిన టైంలోనే బ్రాడ్గా ఒక అసెస్మెంట్ తీసుకొని క్రాస్ సెక్షన్ నుంచి ఒపీనియన్ తీసుకొని అపోజిషన్ నుంచి ఒపీనియన్ కూడా తీసుకొని డిఫరెంట్ సెక్షన్ వాళ్ళ అబ్జర్వర్స్ కూడా అప్పటికే వస్తారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని ఫస్ట్ 1 వీక్లోనే ఒక అసెస్మెంట్కి వచ్చి మార్చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎందుకు అప్పుడు ఏంటి, యాజ్ ఎ పాలసీ మార్చినట్టు ఉంటుంది. ఒకటి, చాలా ఫెయిర్ ఆఫీసర్ అయినా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 1 సంవత్సరం కానీ అంతకుముందు సీఎం గారు ఆయన సిఎస్ గాను డీజీపీ గాను చేసి ఆయన కింద పనిచేస్తే ఒక లైసన్ అయితే వాళ్ళ మంచి డెవలప్ అవుతుంది. ఆ లైసన్ తప్పకుండా వాళ్ళను ప్రభావితం చేస్తుంది కొంత. అది లేకుండా ఉండాలంటే ఒక కొత్త ఆఫీసర్ని వచ్చి ఫ్రెష్గా పెట్టామంటే ఆ రకమైన అటాక్ చేయడానికి వీలుండదు, అటువంటి లైసన్ ప్లే చేయడానికి కూడా అవకాశం ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆ 3 సిఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్
చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ అయితే తప్పకుండా మార్చాలి, ఎందుకంటే వాళ్ళు చేసేదే పొలిటికల్ ఇంటెలిజెన్స్. పొలిటికల్ ఇంటెలిజెన్స్ చేసేటప్పుడు చాలా చాలా క్లోజ్గా సీఎం గారితో వాళ్ళతో మూవ్ అవుతారు కాబట్టి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు కాబట్టి అది ఐ థింక్ ముందే జరిగిపోయింది. బట్ అది కూడా ఇట్లాగే మళ్ళీ కంప్లైంట్లు కూడా అవసరం లేకుండా అట్ ది టైమ్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లోనే యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ పాలసీ అన్ని రాష్ట్రాలు కూడా మార్చేసి న్యూట్రల్, ఐ మీన్ అట్లీస్ట్ పర్సీవ్ ఇట్ టు బి న్యూట్రల్. కొత్త వాళ్ళు ప్యానెల్ తెచ్చుకొని దాంట్లో సెలెక్ట్ చేసి పెడితే ఎవరు అంటానికి లేదు. వాళ్ళు రావటానికి సిఎస్ కావటానికి కానీ డీజీపీ కావటానికి కానీ ఎవరికి ఒబ్లైజ్ అయ్యి ఉంటారు కాబట్టి మోర్ ఇండిపెండెంట్గా పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. అది బెటర్ సిస్టమ్. కానీ మరి ఈయన బయాస్డ్ అన్నప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ మొదలయ్యి ఇప్పటికి ఆల్మోస్ట్ ఆల్ 1 month దాకా అయింది కదా, ఇంకో వారం రోజులు ఉన్నాయి. మరి 1 monthలో ఆయన చేసిన యాక్షన్స్ చాలా వరకు ప్రభావితం చేసి ఉండాలి కదా. అదే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన వెంటనే కనుక మార్చి ఉంటే ఆ అలిగేషన్ చేయడానికి కూడా వీలుండేది కాదు కదా. అది బెటర్ అప్రోచ్ అవుతుందేమో అని. ఇప్పుడు సడన్గా ఆఫ్ కోర్స్ రేపు మళ్ళీ ఏదైనా ఇంకెవరిని మారుస్తారనుకోండి, సిఎస్ గారిని మారుస్తారనుకోండి, మరీ ఎలక్షన్ ముందు తీసేసే అవసరం లేకుండా ముందే అటువంటి చర్యలు తీసుకొని ఉంటే బాగుంటుందనేది నా ఒపీనియను. మేబీ అది బెటర్ సిస్టమ్ ఏమో, రాదర్ దాన్ ఈ అలౌ దెమ్ టు వర్క్ అండ్ దెన్ అవైట్ వాళ్ళ మీద కంప్లైంట్స్కు అవైట్ చేసి వాటి మీద ఎంక్వైరీ చేసి ఆ పైన నిర్ణయం తీసుకొని దీనికంతా ప్రాసెస్కు టైం పడుతుంది. అప్పటికే వీళ్ళు డెసిషన్స్ ఏమైనా చేసేవన్నీ అనే డైలీ బేసిస్ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఇంపార్టెంట్ వాలంటీర్స్ ద్వారా పెన్షన్స్ను పంపిణీ చేయటం ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన తర్వాత కరెక్టెడ్ సిస్టమ్ అయితే మొత్తం స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆపరేటర్స్ను ఇన్వాల్వ్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామ ఇంటికి దీన్ని పంపిణీ చేయించాల్సింది. మరి అది జరగలేదు కదా ఈ విడతలో. మరి జరగకపోవటానికి కారణం ఎవరనాలి? అదే కనుక మీరు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రాంగ్గానే కనుక టాప్ లెవెల్లో చేంజెస్ చేసి ఉంటే మేబీ జరుగుంటూ ఉండేదేమో. బికాస్ వాళ్ళు ఒబ్లైజ్ అయి ఉంటారు గారు ఇష్యూను కాస్త అయిన డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆలోచించి ఉండేవాళ్ళు. సో అది ఐ థింక్ కొంత ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో సరిగ్గా ఆలోచించి వ్యవహరించడం లేదనేది నా అభిప్రాయం. సరే, మీ వచ్చే ఎలక్షన్స్కైనా మనలో వీటిల్లో ఒక విధమైన మార్పు ఉంటుందేమో అనేది చూద్దాం, ఆలోచిద్దాం. మంచి విషయం చెప్పారు.